హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి సెషన్ లో మనం డిస్కస్ చేసుకుందాం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ రోజుకు సంబంధించి భారతదేశం అన్నటువంటిది 2025 ఇయర్ కి గాను తన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక విధాలైనటువంటి డిజిటల్ విధానంతో అనుసంధానిస్తూ కొన్ని కార్యక్రమాలు అన్నటువంటిది నిర్వహించింది అనమాట. దీని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక భారతావని అన్నటువంటిది తన సంస్కృతి అనేటువంటిది ప్రతిబింబించే విధంగా ఈ యొక్క సంవత్సరంలో స్వర్ణయుగంగా అనేటువంటిది నిలవడం జరిగింది 2025 అన్నటువంటిది. దీనికి మనం చూసుకుంటే కనుక ఇక్కడ దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు అన్నటువంటిది రావడం కావచ్చు. ఇంకా మనం చూస్తే గనక ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కావచ్చు ఒక చిహ్నంగా మనము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత 150 సంవత్సరాలు పూర్తయినటువంటి వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవడం జరిగిందనమాట. దానికి సంబంధించి తర్వాత ఈ యొక్క జ్ఞానం అన్న పోర్టల్ ని గురించి ఇలాంటి వాటన్నిటిని గురించి ఈ యొక్క టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, భారతీయ వారసత్వ విశ్వరూపం హెడ్లైన్ అన్నటువంటిది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ నుండి పారిస్ వేదిక వరకు మరాఠా పరిక్రమము వరకు మట్టి ప్రమిదల వెలుగు నుండి వందే మాతర శంకారావం వరకు మొత్తము కూడా 2025వ సంవత్సరంలో భారతీయ సంస్కృతి అనేటువంటిది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటువంటివి జరిగాయి అన్నమాట. అందుకే మనము 2025 భారతీయ సంస్కృతికి స్వర్ణ యుగంగా అనేటువంటిది నిలవడం జరిగిందని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సాంప్రదాయాలను తర్వాత ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ అంటే దానికి అనుసంధానిస్తూ మనకి ఈ ఏడాది ప్రయాణం అన్నటువంటిది వికసిత భారత్ ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ యొక్క వికసిత భారత దిశగా బలమైన ముద్ర అనేటువంటిది వేసిందనమాట. ఇది కేవలం కాలాన్ని లెక్కించడమే కాకుండా ప్రపంచ యవనిక పైన భారత్ తన అస్తిత్వాన్ని అనేటువంటిది నిలబెట్టుకోవడం జరిగింది. తమ ఆత్మ గౌరవాన్ని తర్వాత సువర్ణాక్షరాలతో లెక్కించుకున్నటువంటి అద్భుతమైన ఘట్టంగా ఈ యొక్క ఇయర్ అనేటువంటి దాన్ని చెప్పొచ్చు. మరి ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఏవేవి సక్సెస్ అనేటువంటివి అయ్యాము, వాటిని సెలబ్రేట్ చేసుకునే విధంగా మన యొక్క సంస్కృతి అనేటువంటిది ప్రపంచానికి ఏ విధంగా చాటి చెప్పాము అన్నటువంటి వాటిలో ముఖ్యమైన ఘట్టాలను గురించి చూద్దాము. ఇక్కడ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ అన్నటువంటి దాన్ని చూడండి, ఒక కళాగ్రామం అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కలయికగా భావించేటువంటి ఈ కుంభమేళ మహాకుంభమేళ అనేసి చెప్తాము. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాకుంభమేళ అలహాబాద్, ఒకప్పుడు ప్రయాగ్రాజ్ యొక్క పాత పేరేంటండి అలహాబాద్ అని పిలిచేవారు అనమాట. తర్వాత మనకి ఇప్పుడు రీసెంట్ గా దీన్ని ప్రయాగ్రాజ్ అనేసి పిలుస్తున్నాము. అయితే గంగా యమున సరస్వతి నదుల సంగమం ద్వారా ఈ యొక్క ప్రయాగ్రాజ్ అన్నటువంటిది ఏర్పడింది. మరి మహాకుంభమేళ అన్నటువంటిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందని చూసుకుంటే జనవరి 13, 2025 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగిందనమాట. ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కుంభమేళ అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వచించవచ్చు. ఈ సందర్భంగా మనకి ప్రయాగ్రాజ్ లోని టెంట్ సిటీలో మొత్తము 10.24 ఎకరాల్లో కళాగ్రామం అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది భారతీయ హస్తకళలు, సాంప్రదాయాలు మరియు వారి యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ యొక్క కళాగ్రామం అనేటువంటిది నిలవడం జరిగిందనమాట. ఇక్కడ కుంభమేళ చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే రక్షిత కట్టడాలు అనేటువంటివి ఉంటాయో వాటిపైన ప్రదర్శించి దీనికి ఒక జాతీయ పండుగలాగా జరుపుకునే విధంగా అనేటువంటిది సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వందే మాతరం. ఈ వందే మాతరం రచన అన్నటువంటిది చేసి మొత్తము కూడా సక్సెస్ఫుల్ గా 150 సంవత్సరాలు అనేటువంటిది పూర్తయిందనమాట. దీనికి సంబంధించి కూడా మనము సెలబ్రేషన్స్ అనేటువంటివి జరిగాయి. అదే చూడండి, 1875-76 ప్రాంతంలో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతర గీతము ఆనందమట్ట అన్న నవల నుండి మనం తీసుకున్నాం అనమాట. ఈ వందే మాతర గీతము 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర నినాదం పోషించినటువంటి వీరోచిత పాత్రను అనేటువంటివి స్మరించుకుంటూ ఈ ఏడాది పొడవునా కూడా మనము ఏదైతే 2026 నవంబర్ 7వ తేదీ వరకు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటువంటివి జరుపుకుంటామనేసి కూడా చెప్పడం జరిగింది. ఏడాది పొడవునా సాగేటువంటి ఈ యొక్క ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక
మంత్రిత్వ శాఖ నవంబర్ 25లో శ్రీకారం అనేటువంటిది చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, తర్వాత సాంస్కృతిక విద్యా కేంద్రాల్లో ఈ యొక్క వేడుకలు అనేటువంటివి నిర్వహించారనమాట. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి వద్ద కూడా మనకి యొక్క వందే మాతర గీతంతో కూడినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు అనేటువంటివి జరిగాయి. ఈ విధంగా మనకు గుర్తింపు అన్నటువంటిది కూడా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక బుద్ధుడి యొక్క వారసత్వంతో మరియు దౌత్య నీతి అన్నటువంటిది. బుద్ధుడి యొక్క వారసత్వం ఏ విధంగా అనేసి మనం చూసుకుందాం. ఇక్కడ పైప్రావా అన్నటువంటి కపిల వస్తు వద్ద లభించినటువంటి బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ఇక్కడ థాయిలాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన యొక్క సాంస్కృతిక దౌత్యం అనేటువంటిది చాటి చెప్పిందనమాట. 1898లో కనుగొన్నటువంటి ఈ యొక్క అత్యంత విలువైనటువంటి పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంకాంగ్ లో నిర్వహించడాన్ని భారత్ అన్నటువంటిది అపోజ్ చేసింది. అంటే భారత్ అన్నటువంటిది అడ్డుకోవడం జరిగిందనమాట. తర్వాత ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ దౌత్య సహకారంతో మనకి అమూల్యమైనటువంటి బంగారు, స్ఫటిక లాంటి ఆభరణాల నిధిని అన్నటువంటిది కూడా తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ లో ఉన్నటువంటి ఈ యొక్క దేవ్ నిమోరి ప్రాంతంలో లభించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో బుద్ధుడికి సంబంధించి వాటిని శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో సేఫ్టీగా తీసుకెళ్లనున్నాం అన్నటువంటిది కూడా మనకి చెప్పిందనమాట. ఇక నెక్స్ట్ జ్ఞాన భారతం అన్నటువంటి ఒక పోర్టల్ అనేటువంటిది లాంచ్ చేశారు. దేనికి సంబంధించింది ఈ యొక్క జ్ఞాన భారతం అన్నటువంటి పోర్టల్ అనేది మనం చూసుకుంటే దీన్ని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారనమాట. ముఖ్యంగా దేశంలో లభించేటువంటి అరుదైన రాతప్రతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి భద్రపరిచే విధంగా, డిజిటలైజ్ చేసే విధంగా, మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కి వీటిని అందించే విధంగా ఈ యొక్క జ్ఞాన భారతం అన్నటువంటి పోర్టల్ ని రూపొందించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి జ్ఞాన భారతం అన్నటువంటి పోర్టల్ ద్వారా దేశంలో అరుదైన రాతప్రతులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరిచి డిజిటలైజ్ చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమమే ఈ జ్ఞాన భారతం అన్నటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. ఇది మనకి వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్ తో మనకి దీన్ని ముగించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీపావళి పండుగ అనేటువంటిది యునెస్కో గుర్తింపు అనేటువంటిది వచ్చిందనమాట. భారతీయుల ఆరాధ్య పండుగ అయినటువంటి దీపావళికి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైనటువంటి మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు అనేటువంటిది కల్పించడం జరిగింది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ లో చోటు అన్నటువంటిది వచ్చిందండి. డిసెంబర్ 10న లభించినటువంటి ఈ యొక్క గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య అన్నటువంటిది 16కు చేరిందనమాట. అదే మనకి హెరిటేజ్ సైట్స్ గా గుర్తించుకున్నటువంటివి చూసుకుంటే కనుక మొత్తం 46 అన్నటువంటివి ఉన్నాయన్నమాట. 46వ మొత్తము హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి మనం చూసుకుంటే 44 హెరిటేజ్ సైట్స్ అన్నటువంటివి ఇండియాలో ఉన్నాయి. 44వ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయనేసి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇవ్వబడ్డాయి చూడండి. ఈ యొక్క మరాఠా మిలిటరీ అన్నటువంటి మరాఠా సైనిక కోటలు అన్నటువంటి వాటిని గుర్తించడం జరిగింది. మొత్తము కూడా 12 కోటలు అన్నమాట. ఈ జూలైలో ప్యారిస్ లో జరిగినటువంటి సమావేశంలో శివనేరి, రాయ్గఢ్, తర్వాత విజయ్గఢ్ ఇలాంటి కోటలన్నీ కూడా మొత్తము ఖండేరీగఢ్ ఇలాంటివన్నీ 12 కోటలు ఉన్నాయండి. ఆ 12 కోటలు కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. కాకపోతే ఒక్క కోట అన్నటువంటిది తమిళనాడులో ఉందన్నమాట. దాని పేరే మనము జింజీ ఫోర్ట్ అనేసి చెప్తాము. ఈ యొక్క జింజీ అన్న ఫోర్ట్ మాత్రము తమిళనాడులో ఉంటుంది. ఈ 12 మరాఠా సైనిక కోటలకు కూడా మనకి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు అన్నటువంటిది రావడం జరిగింది. ప్రపంచవ్యాప్త వారసత్వ హోదా అన్నటువంటిది లభించింది. శత్రు దుర్భేద్యమైనటువంటి భారతీయ యుద్ధ తంత్రానికి లభించినటువంటి అరుదైన గుర్తింపుగా, అంతర్జాతీయ గౌరవంగా దీన్ని చెప్పుకుంటాము. ఇక అహిల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి, రీసెంట్ గా మనం చూసుకుంటే 151వ జయంతి అన్నటువంటిది పూర్తయిందనమాట. తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 125 ఏళ్ల జయంతి, తర్వాత గాడియా మిషన్ స్థాపకుడైనటువంటి శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి భారతీయ మూలాలను స్మరించుకుంటూ ఉండే విధంగా ప్రతిబింబించడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే కనుక మనకి గుడ్ గవర్నెన్స్ డే రోజున ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ డే రోజున ఈ యొక్క అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క విగ్రహం అనేటువంటిది కూడా లాంచ్ చేశారనమాట. 65 ఫీట్స్ తో కాంస్య విగ్రహం అనేటువంటిది లాంచ్ చేశారు లక్నోలో. ఇక ఇలాంటివన్నీ కూడా భారతదేశాన్ని మరింత ప్రపంచంలోనే మరింత మెరుగుగా కనిపించేటువంటి
అందుకు ఉపయోగపడేటువంటి వాటిగా చెప్తాము. వికసిత్ భారత్ గా ప్రపంచమంతా కూడా భారత్ వైపును చూసే విధంగా చాటి చెప్పే వాటిగా మన సంస్కృతిని అన్నటువంటి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలుగా వీటన్నిటిని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సు అనేటువంటిది జరిగింది. యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశం అనేటువంటిది తొలిసారిగా భారత్ అనేటువంటిది నిర్వహించింది అనమాట. వారసత్వ సంపద రక్షణ పైన ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసే విధంగా ఈ యొక్క సమ్మిట్ అనేటువంటిది జరిగింది. గతాన్ని గౌరవించడము, వర్ధమానాన్ని వేడుకగా జరుపుకోవడము, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడము, ఈ మూడింటి యొక్క కలయికనే మనకి 2025 భారత సాంస్కృతిక గమనము తర్వాత భారతావనికి ఒక సాంస్కృతిక వసంతం లాగా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎంచుకున్నటువంటి ఈ 3 మార్గాలు అన్నటువంటివి. ఇదండి దీనికి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.